తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయంలోనూ సంచలన నిర్ణయాలతో తనదైన ముద్ర వేసింది. అయితే లెక్కకు మించిన ఆస్తులు కూడబెట్టిందనే విషయాలు సైతం తమిళనాడు రాజకీయాల్లో పెనుదుమారాన్నే రేపాయి. జయలలిత మరణానంతరం లెక్కకు మించిన ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి పెద్ద ఎత్తున చర్చకొచ్చింది. అవెవరికి చెందుతాయనే దానిపై ఇప్పటివరకు చాలా పెద్ద చర్చే నడుస్తూ వచ్చింది. తాజాగా బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు జయలలితకు సంబంధించిన వజ్రాభరణాల గురించి కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తేదీని నిర్ణయించింది. మార్చి 6, 7 తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవటానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మార్చి 6, 7 తేదీలను ప్రకటిస్తూ ఆ 2 రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు. దీంతో పాటు తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. అందులో 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. వాటితో పాటు 11,344 పట్టుచీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్లు, 24 2-in-1 టేప్ రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, 1,93,202 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష, 100 కోట్లు జరిమానా విధించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి అనుకుంది. అయితే అంతలోనే జయలలిత మరణించారు. ఇన్ని రోజుల తర్వాత ఈ విషయం ఓ కొలిక్కొచ్చినట్టయింది.